నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలంటే మనం తయారు చేయగా భూమి మీదకు వచ్చి భూమిలో వందల సంవత్సరాలు అయినా కరగకుండా ఉండే పదార్థాలను నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలు అంటారు. ఉదాహరణకు ప్లాస్టిక్ వస్తువులు, రబ్బరు వస్తువులు, గ్లాసు వస్తువులు, అల్యూమినియం, థర్మాకోల్, కొన్ని కెమికల్ ప్యాకింగ్ లాంటివన్నమాట. వీటి ప్రభావాలు: పర్యావరణ కాలుష్యం, నేల, నీరు మరియు గాలి కలుషితమైపోతుంది. వన్యప్రాణులు చనిపోవడానికి దారితీస్తుంది. ఏదైనా జంతువులు కానీ వీటిని తిన్నట్టయితే చనిపోతాయి. నీటి మార్గాలు మూసుకుపోతుంది. ప్లాస్టిక్ ఎక్కడైతే ఉంటుందో వర్షపు నీళ్లు వెళ్ళే మార్గం మూసుకుపోవడం వల్ల నీరు ఎక్కడికక్కడే పేరుకుపోతుంది. మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. గాలిలో వ్యాప్తి చెందే సూక్ష్మ కణాలు శ్వాసకోశ సమస్యలను కలిగించవచ్చు. భూమిలో నాణ్యత కూడా తగ్గిపోతుంది. నేల ఫెర్టిలిటీ దెబ్బతింటుంది. వీటికి గల ముఖ్య కారణాలు: ప్లాస్టిక్ వినియోగం పెరగడం, ప్యాకేజింగ్ పరిశ్రమలు వృద్ధి చెందడం, ఒకేసారి ఉపయోగించే వస్తువులు వినియోగం పెరగడం, సరైన వ్యర్థ నిర్వహణ వ్యవస్థ లేకపోవడం, ప్రజల్లో అవగాహన లోపం కూడా దీనికి ఒక ముఖ్య కారణమని చెప్పవచ్చు. కాబట్టి ప్లాస్టిక్ని ఎంత తక్కువగా వినియోగిస్తే మన భూమికి అంత మంచిది.